అంగరంగ వైభవంగా పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. గత 35 సంవత్సరాలుగా శ్రీ శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఏసీడీపీఓగా పదవీ విరమణ చేసిన నంద్యాల శోభారాణి గారికి అపూర్వ సన్మానం జరిగింది. కడప పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శోభారాణి మాట్లాడుతూ, ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన చివరకు కడప జిల్లాలో నా పదవి విరమణ జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, ఐసీడీఎస్ శాఖ పీడీతో పాటు వివిధ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరం నుంచి కడప జిల్లాలో పనిచేస్తున్నాను. 1986లో నేను అక్టోబర్ నెలలో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు నా జర్నీ 39 సంవత్సరాల 8 నెలల 9 రోజులు. ఈరోజు నా రిటైర్మెంట్ కార్యక్రమం. మీరందరూ ఇక్కడ నేను సర్వీసెస్ చేసిన మండలాల్లో అదుపుత్తూరు, బనగానపల్లి, అవుకు, తర్వాత వెలుగోడు, గోసుపాడు, నంద్యాల మండలాల్లో సూపర్వైజర్గా పనిచేశాను. తర్వాత 23వ సంవత్సరంలో ప్రమోషన్ మీద నేను కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాలో సిడిపిఓగా వర్క్ చేస్తూ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాను. మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇన్ని మండలాల్లో విధి నిర్వహణలో నియమించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ మండలంలో మేడం ఇష్టపడతాను. కష్టం అంటే చాలా ఉన్నాయి, అనుభవాలు చెప్పడానికి కష్టం. అంటే కష్టంలో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఏ దానికైనా కూడా సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసుకుంటూ నా జర్నీ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. నా సొంత ఊరు గొడవల. నేను కూడా మరి హ్యూమన్ డిపార్ట్మెంట్లో 1991 సంవత్సరంలో జాయిన్ అయ్యాను. మరి నా సర్వీస్ కొంచెం తక్కువగా 2012వ సంవత్సరం మరి జనవరి 30వ తారీఖున నేను కూడా రిటైర్ అయ్యాను. అందుకనగా నాకు కొంచెం లేటుగా వచ్చింది నా ఉద్యోగం. అదంతా కూడా మా మామ సెలవు. ఇదే డిపార్ట్మెంట్లో ఎన్సీ రామయ్య అని సూపరింటెండెంట్ 4 జిల్లాలకు రీజనల్ లెవెల్లో ఆయన ఉండి మాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ద్వారానే మేము ఇంతవరకు బాగా బతుకుతున్నాం. ఆయన పెట్టిన దీపాన్ని వెలిగించుకుంటున్నా ఆడుకోవడం లేదు. మేము మంచిగా చేసుకుంటూ వచ్చింది. కుటుంబ పరంగా కూడా బాగా చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కుటుంబం కూడా ఇబ్బందులు లేకుండా తన కర్తవ్యాన్ని రీత్యా ఆమె చూసుకుంటున్నప్పటికీ కుటుంబంగా నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను ఇంటికాడ చూసుకుంటూ మా పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటూ మేడం గారు జర్నీ సాగించాను కదా, మీ రెస్పాండ్ పంచుకుంటాం.